ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీలో మరో స్టార్ హీరోయిన్ ఫస్ట్ టైం ఊహించని క్యారెక్టర్లో నటించబోతున్న తారక్. ఇంతకీ డ్రాగన్లో ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా, అసలు ఎంతమంది? ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అండ్ అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీనే డ్రాగన్. ప్రస్తుతం ఇది టైటిల్ పరిశీలనలో ఉంది, ఇంకా అఫీషియల్ కాదు. అయితే డ్రాగన్ సినిమాకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ముగ్గురుతోటి తారక్ రొమాన్స్ చేయబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చాలా గట్టిగానే వినిపించాయి. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ టైం ఇంకోసారి తారక్ తోటి ఒక యంగ్ హీరోయిన్ జత కట్టబోతుందన్న టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అయితే తారక్ గారికి ఎప్పుడైనా కానీ ఆయనకు హీరోయిన్స్ తోటి యాక్ట్ చేయడం కొత్త ఏమీ కాదు. అంటే దాదాపు దాదాపు నలుగురు హీరోయిన్స్ తోటి కూడా డ్యాన్స్ చేసిన సినిమా మనం చూసాం, అదే దమ్ము. దమ్ములో కూడా నలుగురు హీరోయిన్స్ని చాలా అవలీలగా మ్యాచ్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ని అంటున్నారు. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి రుక్మిణి వసంత్ గారిని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ కాకపోతే ఆవిడ ఏదో ఒక క్యారెక్టర్కి అయితే మెయిన్ హీరోయిన్గా ఉంది అన్న టాక్ కూడా నడిచింది. బట్ అయితే ఇంకొక క్యారెక్టర్ కూడా దాంట్లో మేజర్గా ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. అందులో శృతి హాసన్ గారిని తీసుకుంటున్న టాక్ కూడా వచ్చింది. అయితే దాని తర్వాత సేమ్ టైం మళ్ళీ రష్మిక గారిని కూడా తీసుకుంటున్నారన్న వార్తలు వినిపించాయి. బట్ ఇప్పుడు అనూహ్యంగా ఇంకొక టాపిక్ తెర మీదకి వచ్చింది. అదే రీసెంట్గా రాబిన్ హుడ్ అండ్ అదేవిధంగా సింగిల్ లాంటి మంచి సక్సెస్ని అందుకున్నటువంటి కేతికా శర్మ గారు. సో కేతికా శర్మ గారిని ఈ సాంగ్కి ఒకటి అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది ప్రశాంత్ నీల్ గారు. ఎందుకు అనంటే ఆల్రెడీ శృతి హాసన్ గారితో అప్రోచ్ అయితే మేబీ రామయ్య వస్తావయ్య కొంచెం అంటే దాదాపు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ శృతి హాసన్ గారితో కలిసి యాక్ట్ చేయబోతున్నారు ఎన్టీఆర్ గారు అన్న టాక్ నడిచింది. బట్ కాకపోతే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ప్రకారం అండ్ అందులో యూత్లో కేతికా గారికి ఉన్నటువంటి క్రేజ్ చూసి ప్రశాంత్ నీల్ గారు కేతికా శర్మని ఆ సాంగ్కి తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అయితే అదిదా సర్ప్రైజ్ అన్న సాంగ్ మనం చూసాం. సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఆ సాంగే చాలా బాగా వైరల్ అయింది, చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేసింది. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా వింటూనే ఉన్నారు ఆ సాంగ్ని. అయితే అలాంటి ఒక హీరోయిన్ని ఇలాంటి ఒక క్యారెక్టర్కి అయితే ఫస్ట్ రష్మిక గారిని అనుకున్నారు. బట్ ఈ సాంగ్ బాగా హిట్ అయ్యి అండ్ యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి కేతికా శర్మ గారిని ఈ సాంగ్ అయితే అనుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు ఈ మేజర్గా అయితే రుక్మిణి వసంత్ గారు కన్ఫర్మ్. బట్ ఇంకొక సాంగ్కి మాత్రం కేతికా శర్మ గారిని అనుకున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. అయితే డ్రాగన్ మీద ఎప్పటి నుంచో చాలా అంచనాలే ఉన్నాయి. అవేంటి అని అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇది ఒక మనకు తెలుసు ప్రశాంత్ నీల్ గారి సినిమాలు అంటేనే కోల్ మైన్స్, బొగ్గు, లేకపోతే బ్లాక్, అదంతా కంప్లీట్గా బ్లాకే ఉంటుంది. ఆయన తీసినటువంటి కేజీఎఫ్ కావచ్చు, కేజీఎఫ్ 2 కావచ్చు, అండ్ అదేవిధంగా సలార్ కావచ్చు. దాని తర్వాత సలార్ 2 కూడా అదే జోనర్లో ఉండబోతుంది, ఎందుకంటే కంటిన్యూటీ మనకు తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ కూడా డెఫినెట్గా అదే జోనర్లో ఉంటుంది. అదేంటంటే ఇది ఒక కంప్లీట్గా ఒక మాఫియా బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ అట. సో ఈ స్టోరీని ఏంటంటే ప్రీవియస్గా మనం చూసామంటే ప్రశాంత్ నీల్ గారు హీరోని ఎలివేట్ చేసేటువంటి ఏంటంటే అక్కడ ఎంత విలన్ ఎంత బలంగా ఉంటే హీరోని అంత ఎలివేట్ చేయడానికి ఉంటుందని కూడా చాలా భయంకరంగా ఆయన సీన్స్ రాస్తూ ఉంటారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైం తారక్ గారు ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇంతవరకు కూడా ఆయన ఎప్పుడు కూడా అలాంటి ఒక క్యారెక్టర్లో ఎప్పుడు యాక్ట్ చేసింది లేదు. బట్ ఫస్ట్ టైం అంటే సింగపూర్కి సంబంధించినట్టు సింగపూర్కు నేపథ్యంలో జరిగేటువంటి ఒక స్టోరీ. అంటే అటు తెలుగు రాష్ట్రాలకి ఏదో ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీలో భాగంగా డ్రగ్స్ ఎక్కువగా ఒక ప్రాంతంలో తీసుకొని ఉంటారు. సో ఆ డ్రగ్స్ దందాలో ఒక మంచి వైపు ఉండేటువంటి ఒక డాన్, మాఫియా డాన్, బట్ మంచి వైపు ఉండేటువంటి ఒక డాన్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ క్యారెక్టర్ డెఫినెట్గా 3 క్యారెక్టర్స్గా ఉండబోతుంది. అంటే ఆయన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంటే ముందు అంటే గతంలో ఉంటుంది, దాని తర్వాత ప్రజెంట్, దాని తర్వాత ఏజ్. అంటే 3 రకాలైనటువంటి ఏజ్ ఇందులో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయబోతున్నారట. అందుకోసమనే ఎన్టీఆర్ గారు దాదాపు ఆ సినిమాకి 14 నుంచి 18 కేజీలు తగ్గారన్న వార్తలు కూడా వినిపించాయి కదా. సో ఆ క్యారెక్టర్ పాస్ట్లో వచ్చేటువంటి ఒక కొన్ని సీన్స్కి అలా ఉండాలి బాడీ కాబట్టి అలా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ నార్మల్ వెయిట్ తోటి ఒక క్యారెక్టర్, ఇట్లా మొత్తం 3 వేరియేషన్స్ అయితే చూపించేటట్లయితే తెలుస్తుంది. మరి మాఫియా డాన్ క్యారెక్టర్ డెఫినెట్గా అదొక సర్ప్రైజింగ్. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనకు తెలుసు బాద్షాలో చేశారు, బట్ కాకపోతే అది ఒక క్లాసీగా ఉంటుంది, అంత ఎలివేట్ అవ్వదు. బట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారిని మనం పిలుచుకుంటాం.
బట్ ఆయనని ఎంతలా ఎలివేట్ చేస్తాడన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే కేజీఎఫ్ అండ్ దాని తర్వాత సలార్ ప్రభాస్ గారిని చూపించిన విధానం అద్భుతంగా ఉంటుంది. బట్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ప్రెజెన్స్‌కి ఆయన మాస్ డెఫినిట్‌గా చాలా బాగా చూపిస్తారు. దానికి మాఫియా డాన్ యాడ్ అయితే దాని తర్వాత ఎన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ దాని తర్వాత ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటి ఇవన్నీ కూడా చాలా బాగా ఎంగేజింగ్‌గా చూయిస్తారైతే డెఫినిట్‌గా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే 3 వేరియేషన్స్ అంటే ఏదన్నా ఎలివేట్ అవ్వడానికి అంత బక్కగా అయితే బట్ దాన్ని మరి కన్విన్సింగ్‌గా అనిపిస్తుందా? అండ్ విలన్స్‌కి ఇప్పుడు ఆల్మోస్ట్ 14-18 కేజెస్ తగ్గారంటే అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడా మరి అంత పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతాయా అనేదైతే తెలీదు. బట్ కొన్ని రీసెంట్ రిలీజ్ అయినటువంటి పిక్స్ మాత్రం పెద్ద పెద్ద ట్యాంకర్లు అండ్ పెట్రోల్స్ అండ్ దాని తర్వాత కత్తులు ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఇది ప్రశాంత్ నీల్ గారి స్టైలే మనకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని చెప్పే విధానం ఎలా చెప్తారనేది తెలీదు. ఆయన సినిమాలో ఇవన్నీ కామనే. నరుక్కునుడు, చంపుకునుడు ఇవన్నీ కామనే కానీ దాన్ని ఎలా టేకప్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. 'సలార్' ఒక మంచి అంటే ఏంటంటే ఒక రాజ్యంలో జరిగేటువంటి ఒక స్టోరీ. దాన్ని ఎలా కుట్రలు పన్నారు ఆ సీట్ కోసం అనేది అది చాలా బాగా చూయించారు. దాని తర్వాత పార్ట్ 2లో ఇంకా చాలా ఇన్ డీటెయిల్‌గా చూపిస్తారు. బట్ మరి దీంట్లో ఎన్టీఆర్ గారిని ఏ రేంజ్‌లో చూపిస్తారనేదే ఇక్కడ ఒక క్వెషన్ మార్క్. ఇంకోటేంటంటే ఎన్టీఆర్ గారి పక్కన ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు కేతికా శర్మ గారు చేస్తున్నారు. రుక్మిణి వసంత్ గారు వైఫ్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ కేతికా శర్మ గారు ఒక సాంగ్ కోసమే అది కూడా రష్మిక గారిని అడిగితే మేబీ ఈ సాంగ్ హిట్ అయింది కాబట్టి ఏమన్నా అడిగినట్టు తెలుస్తుంది. బట్ ఇంకొక క్యారెక్టర్ డెఫినెట్‌గా శృతి హాసన్ గారికి ఉంటుందా? లేకపోతే ఉండదా అనేది తెలీదు కానీ డెఫినెట్‌గా ముగ్గురు హీరోయిన్‌ని మాత్రం మనం అయితే దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక ఓన్లీ ఎన్టీఆర్ గారితో అండ్ ప్రశాంత్ నీల్ ఈ కాస్ట్ తప్పితే వేరే కాస్ట్ అండ్ క్రూ కూడా ఇంతవరకు అయితే రివీల్ చేయలేదు. బట్ సినిమా మాత్రం జూన్ 25, 2026లో వస్తుందని అనౌన్స్ చేశారు. చాలా టైం ఉంది కాబట్టి అండ్ దాని తర్వాత ఈ గ్యాప్‌లో వార్ 2 ఒకటొస్తుంది. సో వార్ 2లో డెఫినెట్‌గా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఒక టిఫిన్ లాగా చేయొచ్చు. దాని తర్వాత డ్రాగన్‌ని మధ్యాహ్నం బిర్యానీ ఎలా తింటాం సో అలా ఆ కైండ్ ఆఫ్ జోనర్‌లో డెఫినెట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో వార్ 2లో డెఫినెట్‌గా తెలుసు హృతిక్ రోషన్ గారు ఉంటుంది. బట్ హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ సీన్సే చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి దీంట్లో ఎన్టీఆర్ గారు విలనా లేకపోతే సో ఒక స్పెషల్ క్యారెక్టరా లేకపోతే ఏందని తెలీదు కానీ అప్పటి వరకు అంటే వార్ 2 మాత్రం చాలా బాగానే ఎలివేట్ చేసినట్టు అనిపించింది. ఇక డ్రాగన్ వచ్చేంత వరకు తెలియాలి. సో మరి మాఫియా డాన్ క్యారెక్టర్ అంటే తెలుసు డ్రగ్స్ అండ్ దాని తర్వాత గ్యాంగ్స్టర్స్ ఒరిజినల్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో ఈ క్యారెక్టర్ మరి ఎన్టీఆర్ గారు ఎలా ప్లే చేస్తారనేది ఇక్కడ పెద్ద పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు ప్లే చేయలే. సో మరి ఇలాంటి క్యారెక్టర్ అండ్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో ఎన్టీఆర్ గారు ఏ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ ఇస్తుందనుకున్నారు? అండ్ దాని తర్వాత ఈ కాంబినేషన్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా రేర్. సో 'దేవరతోటి' ఆల్రెడీ ఒక మాస్ లుక్ చూసాం. ఇప్పుడు మళ్ళీ సో అదే మాస్‌లకే ఇంకా మాస్ అంటే 'రక్తపాతాన్ని' మరొకసారి చూడబోతున్నాం. సో వీరిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో డెఫినిట్‌గా సర్ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో మరి మీకెలా అనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి.